మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ నేను ఆల్రెడీ మార్కెట్ వ్యూ గురించి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాను. అదేలాగే జరిగింది, జరుగుతుంది కూడా. మీ అందరికీ తెలుసు, నేను గత లాస్ట్ ఫిబ్రవరి నుంచే చెబుతూనే వస్తున్నాను మార్కెట్ గురించి. ఎప్పటికప్పుడు మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలా వెళ్ళబోతుంది అని కూడా నేను చాలా క్లారిటీగా చెప్తూనే ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇదంతా ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తున్నాను. మనం సుమన్ టీవీలో ఉన్నంతకాలం డెఫినెట్గా మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఉంటుంది. ఇంకోటి, నాకు ఓపిక, నా వీడియోస్ నేను చేసినంతకాలం మీకు వస్తుంది. అది ఎందుకంటే నేను కంటిన్యూస్గా నిరంతరం, అంటే ఎలా చెప్పాలంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అపార్ట్ ఫ్రమ్ దట్ మన సుమన్ టీవీలో కూడా నిరంతరంగా, అంటే నాది వీడియో ప్రతి రోజు ఒక వీడియో కావాలని యాజమాన్యం మనల్ని కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ప్లస్ మనము ప్రేక్షకులు మీ అందరూ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు నాకు తెలుసు. నా ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా నేను నా వల్ల ప్రయత్నం నేను చేసిన డెఫినెట్గా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంతకాలం వస్తుందని తెలియదు, అది దేవుడే నిర్ణయించాలి. అది ఎందుకంటే రెగ్యులర్గా చేయడం అంటే కూడా చాలా కష్టమైన పని అది. బట్ నేను అన్నీ నా బిజీ షెడ్యూల్ టైం అన్నీ అలకేట్ చేసి కూడా మీకు ఖచ్చితంగా నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నాను. అది ఇప్పుడు చూడండి, మార్కెట్ నేను ఆల్రెడీ చాలా లాస్ట్ వీక్, అంత ముందు వీక్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను. 16,700 దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది అని నేను చాలా క్లియర్గా చెప్పాను. అదేలాగానే మార్కెట్ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్లో వచ్చింది. అదే ఇప్పుడు ఇంకొకటి చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్తాను, వినండి. 15,600 చూడండి, 15,600 బ్రేక్ అవ్వకుండా చూడడం అనేది మీ దగ్గరే ఉంది. అంటే మీరే కదా షేర్స్ కొనడం చేయడం, మనందరి దగ్గర ఉందనుకోండి. అంటే అందులో FIs కూడా ఉన్నారు, అందరూ ఇన్స్టిట్యూషన్స్. ఆ 15,600 స్పాట్ బ్రేక్ అవ్వకుండా ఉంటేనే మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రివర్సల్ అనేది ఉంటుంది. అది బ్రేక్ అయిందంటే మీరు ఇక డౌన్లో మళ్ళీ ఒక 1000 పాయింట్లు, అంటే 15,000, 14,500 చూడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అయితే 15,600 బ్రేక్ అవ్వాలి. నిఫ్టీ స్పాట్ చెప్తున్నాను. అది బ్రేక్ అయిందంటే డెఫినెట్గా మీరు డౌన్ సైడ్లో నేను చెప్పిన స్టాక్స్ కూడా ఆ రేట్లన్నీ కూడా మీకు తగలడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇంకోటి చెప్తున్నాను, నేను చెప్పిన స్టాక్స్ అక్కడ రేట్లు తగిలిందంటే మీకు అందరికీ ఒక లక్కే. ఏ పాయింట్ అయినా సరే, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయినా కూడా, ఎందుకంటే అవన్నీ ఒక వండర్ఫుల్ బాటమ్ రేట్స్. అవన్నీ మీరు అక్కడ క్యాచ్ చేశారంటే డెఫినెట్గా మీరు ఒక మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 18 monthsలో చూడగలరు. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి శ్రీ సిమెంట్. చూడండి, శ్రీ సిమెంట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 19,178 ఉంది. చూడండి, 19,178. ఈ స్టాక్ వచ్చి
ఇది ఎక్కడెక్కడ కొనాలి అని నేను చెప్తాను. ఒక 3 భాగాలుగా మీరు ఇంకోటి నేను మీకు చెప్పేది మీ అందరికీ తెలుసు. అంటే 2 టైప్స్ చెప్తాను. ఫస్ట్ టైప్ వచ్చి 3 పార్ట్స్. 3 పార్ట్స్లో వచ్చి 35%, 30% అండ్ 30%. మళ్ళీ ఇంకొకటి వచ్చి 2 పార్ట్స్ 50%, 50%. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బై వచ్చి 18,371. చూడండి, 18,371లో ఒక 30%, 35% కూడా కొనుక్కోవచ్చు. తర్వాత 14,858లో ఒక 35%. తర్వాత 9,252లో ఒక 35%. శ్రీ సిమెంట్స్ ఇప్పుడు 19,178 ఉంది, ఇప్పుడు కొనొద్దు. 18,371లో ఒక 35%. తర్వాత 14,854లో ఒక 35%. తర్వాత 9,252లో ఒక 30%. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇండియా మార్ట్. చూడండి, ఇండియా మార్ట్ ఈ స్టాక్ కూడా నేను చెప్తాను, వినండి. దీన్ని ఇప్పుడు 3 భాగాలుగా మీరు బై చేయండి. మొదటి భాగం ఇప్పుడు 4,230 ఉంది. చూడండి, 4,230 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 3,800లో చూడండి, 3,800లో ఒక 35%. తర్వాత 3,105 చూడండి, 3,105లో ఒక 35%. తర్వాత 2,200లో మరొక 35%. చూడండి, బాగా వినండి. ఇండియా మార్ట్ 3,800లో ఒక 35%. తర్వాత 3,000లో ఒక 35%. తర్వాత 3,105లో ఒక 30%. తర్వాత 2,200లో మరొక 30%. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇండిగో పెయింట్స్. చూడండి, ఇండిగో పెయింట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1,549 ఉంది. దీన్ని 2 పార్ట్స్గా చేయండి. ఇప్పుడు 1,549 ఉంది. దీన్ని 1,500లో చూడండి, 1,500 రేంజ్లో ఒక 50%. తర్వాత 1,120లో చూడండి, 1,120లో మరొక 50%. చూడండి, 1,500లో ఒక 50%. తర్వాత 1,100లో మరొక 50%. ఇండిగో పెయింట్స్. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా మార్కెట్ కండిషన్ గురించి క్లియర్గా. కాబట్టి ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. 15,600 బ్రేక్ అవ్వనంత వరకు, ఆ బ్రేక్ అయ్యిందంటే మన టార్గెట్ 14,500 ఆ రేంజు. 15,000 నుంచి ఒక అక్యుములేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇక అదే మనకి చివరి బాటమ్ అవుతుంది. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ యథాతథంగా పైకి వెళ్ళడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. అప్రమత్తంగా ఉండండి. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.